హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మ్యాంగ్లూర్ బన్స్ రెసిపీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. మనం టిఫిన్ కింద చేయొచ్చు లేదా స్నాక్స్ కింద కూడా చేయొచ్చు. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. 2 మీడియం సైజు పండిన బనానా తీసుకొని మిక్సర్ జార్కి వేసుకోవాలండి. దీంతోపాటు ఒక చిటికలంత ఉప్పు, అలానే జీలకర్ర 1 టీ స్పూన్ అండి, 1 చిటికలంత బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ అంతా పెరుగు అండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉన్నట్టు చూసుకోండి. అలానే 2 లేదా 1 మనం స్వీట్నెస్కి తగినట్టు 2 నుంచి 3 లేదా 1 టేబుల్ స్పూన్ అంతా పంచదార వేసుకోవచ్చండి. ఇవి అన్నిటినీ జీలకర్ర తప్పించి మిగతా అన్నిటినీ మిక్సీ జార్కి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి. చూడండి, మనకు ఈ బనానా మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది పిండితో వేసి మనం బ్యాటర్ అనేది రెడీ చేయాలి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ అంతా మైదా పిండి అయితే తీసుకున్నానండి. మీరు గోధుమ పిండిలో కూడా చేయొచ్చు. ఇలా మైదా పిండిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బనానా పేస్ట్ని యాడ్ చేసి, దీంతోపాటు జీలకర్ర కూడా యాడ్ చేసి, బేకింగ్ సోడా కూడా ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసేయండి. మంచిగా మనం కలుపుకోవాలి. మనం తీసుకున్న కొలతకి మనం చేసుకున్న బనానా మిక్స్ అయితే సరిపోతుందండి. మంచిగా ఈ విధంగా పిండి అనేది వచ్చినట్టు చేసుకోవాలి. మనం పిండి కలుపుతున్నప్పుడే మనకు ఫీల్ అవుతుందండి, పిండి చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా నెయ్యి అనేది యాడ్ చేసేయండి. పిండికి అన్ని వైపు ఈ నెయ్యి అనేది అప్లై అయినట్టు మనం అప్లై చేసి లైట్గా ఈ పిండికి మసాజ్ అనేది చేయాలండి. ఈ విధంగా పిండికి మసాజ్ చేసిన తర్వాత అండి మనం ఈ పిండిని మినిమం 4 అవర్స్ నుంచి మ్యాక్సిమం 8 అవర్స్ వరకు మనం నానడానికి పెట్టుకోవచ్చు అండి. ఈ విధంగా నానిన తర్వాత లైట్గా పిండిని మనము కలిపేసి, ఇప్పుడు మనకు కావాల్సినంత సైజులో బాల్స్ అనేది తీసుకోవాలండి. బాల్స్ తీసుకుని కొద్దిగా మనం పిండి అనేది డస్ట్ చేసి మనం రౌండ్గా దీన్ని మనం రెడీ చేసుకోవాలండి. అంతే, సింపుల్ ప్రాసెస్. రండి 8 అవర్స్ తర్వాత మనకు పిండి ఏ విధంగా రెడీ అయిందనేది చూస్తామండి. చూడండి, మనకు పిండి సూపర్గా బనానా మిక్స్తో కలిసి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాల్స్ లాగా చేయడానికి ముందు లైట్గా దీన్ని మసాజ్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న బాల్స్ని మనం చపాతీ ఎలా చేస్తామో అలానే కొద్దిగా మైదా పిండి అనేది జల్లేసి మనం రౌండ్గా వచ్చినట్టు చేసుకోవాలండి. చాలా మందంగా కాక అలానే చాలా పల్చగా కాక ఈ విధంగా రెడీ చేసుకోవాలి. అంతే అండి, మనకు సూపర్గా ఇప్పుడు ఈ బన్స్ వేయడానికి బేస్ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ ఈ విధంగా అన్ని బాల్స్ని రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అంతే అండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసి తీసుకోవాలి. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసి దీనిలో మనము సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్కటిని ఆయిల్లో వేసి పూరిలాగా 2 వైపు మనము ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్నామంటే మనకు సూపర్గా మ్యాంగ్లూర్ బన్స్ అనేది రెడీ అయిపోతుంది. మనం ఈ బన్స్లో యూజ్ చేస్తున్న బనానాకు తగినట్టు స్వీట్నెస్ టేస్ట్ కూడా మారుతుందండి. మీరు వీలైందంటే పిల్లలకు చేసి ఇచ్చినప్పుడు రెడ్ బనానాతో చేసేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నంత వరకు మనం వెయిట్ చేసి దీన్ని ఫ్రై చేసి తీసుకోవాలండి. అంతే, చాలా సింపుల్గా మనకు మ్యాంగ్లూర్ బన్స్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్నిటినీ ఆయిల్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా మనం రెడీ చేసుకున్నాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ఈ మ్యాంగ్లూర్ బన్స్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు మనం ట్రై చేస్తున్న స్నాక్స్ కింద ఇది చాలా డిఫరెంట్ అండి. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరూ భలే ఇష్టపడతారండి. అందరికీ బాయ్ అండి.